సార్ షుగర్ని డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసే ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందండి, అతిగా ఆకలి కావడము, అతిగా మూత్రం రావడము, అతిగా చెమటలు ఎక్కువ రావడం. సో ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకు జనరల్గా వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, డల్ ఉంటారు, కొంచెం సేపు నడవడంగానే వాళ్ళకు ఆయాసం వస్తుంది, చెమటలు ఎక్కువ రావడము, ఇవన్నీ డయాబెటీస్ లక్షణాలు. ఇంకొకటి ఏంటంటే చలి చెమటలు కూడా ఎక్కువ వస్తాయి. సో మళ్ళీ వెయిట్ లాస్ అంటే వీళ్ళకి అనేది వెయిట్ అనేది జనరల్గా ఈజీగా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే పాదాలలో కానీ కాళ్ళల్లో కానీ వీళ్ళకి మంట ఎక్కువ వస్తుంది. సో ఇంకా డయాబెటిక్ కాంప్లికేషన్స్, డయాబెటిక్ న్యూరోపతి అని, డయాబెటిక్ నెఫ్రోపతి అని, డయాబెటిక్ రెటినోపతి అని కళ్ళు ఎఫెక్ట్ అయిపోతాయి. తర్వాత కాళ్ళల్లో డయాబెటిస్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అవి కూడా డెవలప్ అవుతాయి. ఇవన్నీ డయాబెటీస్లో మనం కామన్గా చూస్తాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి పాదాలలో మంట కూడా ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు. కానీ డయాబెటీస్ రాకముందు ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? జనరల్గా డయాబెటీస్ వచ్చింది అని అంటే కారణం ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ వల్లనే డయాబెటీస్ వస్తుంది. అసలు ఎలాంటి స్ట్రెస్? సో హోమియోపతిలో కూడా మేము ఏం నమ్ముతాము అని అంటే ఏ డిసీజెస్ అయినా రావడానికి కారణము మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్ అని. అంటే ఇది మనము సైకాలజికల్గా మైండ్ ఎక్కువ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు, టెన్షన్కి లోన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.